ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? ద్వారకా నగరం గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నగరాన్ని 6 విభాగాలుగా చేసి నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది. ద్వారకా నగరం అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలతో ద్వారకా నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఆ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. యాదవ కులం కూడా అంత కలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు అవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదలను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. పెద్ద ఘోషతో ఆకాశమంత ఎత్తున ఎగిరే కెరటాలతో సముద్రం ఒక మహా ప్రళయం వల్లే పొంగింది. ఆ కెరటాల శక్తికి మహాద్భుత పవనాలు